హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2,00,000 రూపాయల రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా 2,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి జూపల్లి కృష్ణారావు గారు తెలియజేయడం అనేది జరిగింది మీడియా చిట్చాట్లో. అయితే చాలా వరకు రైతులకి వడ్డీ లేనటువంటి రుణాలను ఇవ్వడానికి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పేసి, వారికి వడ్డీ భారం లేకుండా పూర్తిగా 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇంకా కొత్త రుణాలు తీసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా 1,00,000 రూపాయలకు ఎక్కువగా ఇస్తాము అనేటువంటి మాట వారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే రైతులు తమ యొక్క పంటలను పోగొట్టుకున్నారో అకాల వర్షం కారణంగా వారికి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించేలా చేస్తామని చెప్పేసి జూపల్లి కృష్ణారావు గారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే వీరు ప్రతి రైతుకి 2,00,000 రూపాయలు రుణమాఫీ పూర్తిగా చేస్తాము, ఒకేసారి విడతల వారీగా కాకుండా అనేటువంటి మాట జూపల్లి కృష్ణారావు గారు మీడియా చిట్చాట్లో తెలియజేయడం అనేది జరిగింది.